నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు వైసీపీ కార్యాలయాల్లో మీడియా సమావేశం నిర్వహించి అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ను సైకో అనడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాలి తలచి విడిచిపెట్టారని, మానసిక స్థితి సరిగా లేదని డాక్టర్ వద్ద సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణని పెద్ద సైకో అని వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని. నిన్నటి రోజున అసెంబ్లీలో సినిమా యాక్టరు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయటము చాలా బాధ కలిగించే విషయం. అది ఎందుకంటే సైకో అనే పదానికి బాలకృష్ణ గారికి అర్థం తెలుసో తెలియక మాట్లాడుతున్నైతే మాకైతే తెలియదు. సైకో అంటే ఫస్ట్ బాలకృష్ణ గారికి గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన చేసే ప్రవర్తన, ఆయన పక్కన ఎవరైనా అభిమానులు పోయి సేకాండ్ ఇవ్వాలన్నా కరుచుకోవాలన్నా కానీ పెట్టని చెంపబెట్టి కొట్టే అర్థం బాగా తెలుసు ఆయనకు. ఎందుకంటే ప్రజల మీద దాడి చేయటము. అదేవిధంగా నీ గత చరిత్ర చూసుకుంటే ఒక ఎన్టీ రామారావు అనే పెద్ద ఆయన ప్రజల అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయులుగా నీకు గౌరవం ఉంది తప్ప నీ వ్యక్తిగత గౌరవం అనేది మీకు ఏం లేదని మేము చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే నువ్వు గతంలో మీ ఇంట్లో జరిగిన కాల్పుల విషయము ఎందుకు జరిగిందో, ఫైనాన్స్ విధంగా జరిగిందో, ఇంకొకదానికి విషయం మాకైతే తెలియదు. కాల్పులు జరిగిన సందర్భంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో నీ కుటుంబం అందరూ పోయి ఆ రోజున్న పరిస్థితులలో రాజశేఖర గారి కాడికి పోయి ఇది విషయం అని అందరు మీరు మొత్తుకుంటుంటే ఆయన సరే మంచి కుటుంబం, పెద్ద కుటుంబం అనే ఆలోచనతోటి దాన్ని సేవ్ చేయటం జరిగింది. ఆ కాల్పుల్లో ఒక నేపాలీ ఎవరో మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్ గాని చనిపోవడం జరిగింది. తర్వాత ఒక డాక్టర్ని పట్టుకున్నారు, ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఆ కార్యక్రమం కానీ జరిగింది. ఇప్పుడు సైకో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నారు? మీరు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక దూతలాగా పంపిస్తే అఖండ సినిమాకి కానీ మీకు సాయం చేసినారు, అది గుర్తులేదు. మీ హాస్పిటల్స్ లో నందమూరి ఇది మీది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి కానీ బిల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలోనే బకాయిలు పడినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బకాయిని క్లియర్ చేసినారు. అందుకని సైకో అనాలనా? మీ బావగారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాల్లో నందమూరి తారక రామారావు లాంటి మహానాయకుడు సొంత ఊరు వచ్చేసి కృష్ణా జిల్లా. ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆ జిల్లాకి ఆయన పేరు పెట్టడానికి ఆలోచన చేసిన వ్యక్తి మీ బావగారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి సైకో అయ్యి మీ నాన్న పేరు పెట్టినాడా? అదే విధంగా నువ్వు వేరే పార్టీలో ఉండి మీ అక్క వేరే పార్టీలో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రచారానికి పోయి తొడగొట్టి మీసం మెలేసిన వ్యక్తి నువ్వు. అంటే నీది గతం చెప్పుకుంటే చాలా దూరం పోతే బాలకృష్ణ గారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి కానీ మేము తెలిసిన వ్యక్తులం. మేము 2006లో జడ్పీటీసీ ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారితో మాకు కాస్త కూస్తే పరిచయాలు రోజు పోయి కలిసే పరిస్థితులు ఉన్నాయి మాకు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఏమన్యాయం చేసి నువ్వు సైకో అంటున్నావు? ఇదే సైకో విజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే ఆ రోజుగినా మీరు ఆయన ఒక ఆలోచన వేరే విధంగా చేస్తుంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. ఈ రోజు ఎలాంటి పనికి రానోళ్ళు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఈ రోజు ప్రజలు చాలా బాధపడుతున్నారు. విశాఖ మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్డులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు కె రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త దేవాంశ్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు, దాడులు చేసి ఇబ్బంది పెడుతున్నారో వారందర్నీ కూడా ఇందులో చేర్చి న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
డిజిటల్ బుక్ను కార్యకర్తల కోసం అధికార పార్టీ దౌర్జన్యానికి బలైన ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారని చెప్పారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖు బుధవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమన్వయకర్తలు, పార్లమెంట్ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రీజనల్ కోఆర్డినేటర్స్, పిఏసీ మెంబర్సు, సీనియర్ నాయకులందరితోనూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ప్రధానంగా ఒక 3 అంశాల గురించి చర్చించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసి ఈరోజు జిల్లా స్థాయిలో, రేపు నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా వార్డు స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ కూడా కింద స్థాయి వరకు తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ యాప్ని విడుదల చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెడుతూ తప్పుడు కేసులతో, పెట్టుడు కేసులతో ఇబ్బంది పెట్టడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క, నాయకుల యొక్క వ్యాపారాలపైన దాడి చేయటం, వ్యక్తిగతంగా దాడి చేయటం, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం, లేదంటే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల యొక్క హక్కుల గురించి, విధుల గురించి ప్రశ్నిస్తే కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతున్న తరుణంలో పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక డిజిటల్ యాప్ని పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్లో ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కూటమి కార్యకర్తల, నాయకుల మీద, ఈ కూటమిలో ఉన్న నాయకులు కానీ, లేకపోతే అధికారులు కూడా కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ విధులు, విధానాలు మర్చిపోయి, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అనేది మర్చిపోయి ఒక పక్కగా ఏకపక్షంగా ఈరోజు కూటమిలో ఉన్న కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తూ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్నారనే స్పృహ కోల్పోయి ఈరోజు మానవత్వం లేకుండా కూడా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది మనం చూసాం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో షాపులు తొలగించే కార్యక్రమాల్లో కానీ, ఇలాంటి విషయాల్లో కానీ. పొగాకు, పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శనివారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సందర్శించారు. తొలుత పొగాకు కొనుగోళ్లు, అమ్మకాలను పరిశీలించారు. అనంతరం బోర్డు ఆవరణంలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పరిశీలించి విద్యార్థులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మీడియాతో మాట్లాడుతూ వర్జీనియా పొగాకు ధర కిలో 430 రూపాయల వరకు ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు చరిత్రలో లేని విధంగా ధర పలికిందన్నారు. అదేవిధంగా పామాయిల్ రైతులు కూడా ధర పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతాంగ సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం ఎంపీను రైతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ చీదరాల దుర్గాపార్వతి, టొబాకో బోర్డు ఆర్ఎం జీఎల్కే ప్రసాద్, రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డిబాబు, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇలాగా రావటం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండి. అంతే. అక్కడ జైల్లో కూడా నన్ను ఒక 5,000 మంది ఉంటారు సార్. ఒకసారి బోర్డు తోటి వెళ్తున్నా, నీకు బోర్డు ఎందుకు చేసింది మేడం అనేసి నన్ను ఎత్తుకుని పెద్ద అరబడి చేశారండి నన్ను. కానీ మా తమ్ముళ్ళు ఎవరు బోర్డు వదిలేసి వెళ్ళిపోవడం తప్ప ఎవరు పట్టుకెళ్ళలేదు. ఇప్పుడు అందరూ తెలియబడిపోయిన బోర్డును పట్టి. అదే డెఫినెట్లీ నేను టోటల్ అక్కడ మన శ్రీలంక జనరల్ తో కూడా మాట్లాడాను, సాయి మురళి గారితో మాట్లాడాను, మొత్తం అంతా ఫాలో అప్ చేసాం. వాళ్ళ మా పాప కూడా చెప్పిందండి, మా పాప చిన్న పాప మాట్లాడిందండి కదండి. అవునండి మాట్లాడారు. తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు. నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను. రాత్రి 1 గంటకు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను, మాట్లాడాను. మనం ఆఖరికి సాధించుకున్నాం. బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం. అది హిస్టరీలో ఫస్ట్ టైం. మీరు 29th వస్తారనుకుంటా కోస్టల్ గార్డ్ తో పాటు. ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ
అవును, కోస్ట్ గార్డ్ కూడా మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెట్టమన్నది అది. నెల్లూరు తెనాలిలో మహాపాపం పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో కానుకలను, పంచభూతాలను, చివరికి దేవుడి సొమ్మును కూడా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో అందరూ దొంగలేనని ఆయన మండిపడ్డారు. వీళ్ళు అధికారంలోకి రాగానే 2019లో మేము అనలేదని చెప్పి మేము విత్డ్రా చేసుకుంటున్నామంటే ఆ రోజున మేమే అడ్డుపడి దాన్ని తిరుపతిలోనూ హైకోర్టులోనూ 2 చోట్ల కూడా ఇది మా మీద చేసిన ఆరోపణ, ఈ ఆరోపణకి ఖచ్చితంగా సమాధానం రావాలి అని చెప్పి వాటిని ఆపడం జరిగింది. ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అదొక పక్కన జరుగుతూ ఉంటే సరైన సమయం ఏ రకంగా దోచుకోవచ్చో తెలిసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా దేన్నైనా దోచుకోవచ్చు అని చెప్పి దోచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా ఎవరైతే పాలనాధికారి ఉన్నాడో, అదేవిధంగా ఆనాడు టీటీడీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ దొరల దొంగతనం ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఇవాళ కొన్ని వందల కోట్ల రూపాయలు డాలర్లు పరకామణి ద్వారా దోచేసుకున్నటువంటి దొంగలు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీ వారని చెప్పి చెప్పక తప్పదు. ఈ రకంగా దోపిడీ చేసినటువంటి వీళ్ళు ఈరోజు మరలా ప్రజల్ని మాయ చేయొచ్చు, ప్రజలకు ఏదైనా చెప్పినా నమ్ముతారనే భావంతో మరలా ప్రజల్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది గమనించండి. ఈ రోజున పంచభూతాలని దోచుకున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టి దోచుకున్నారు, కనపడ్డాయని కబ్జాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు సమస్యల వలయాన్ని సృష్టించారు, విధ్వంసం చేశారు, అరాచకం చేశారు, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మహిళలు అనేది కూడా చూడకుండా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వం. అందుకే మీకు ఇచ్చారు 11 నామం పెట్టారు. ఖచ్చితంగా 7 కొండల వాడిని మోసం చేస్తే మీకు కూడా నామం పెట్టారు, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకనే 11 వచ్చినాయి. ఈ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో అన్ని వస్తువుల ధరలు తగ్గి సామాన్య ప్రజలకు ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అవేర్నెస్ కల్పించడానికి ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం ఈరోజు మన జాయింట్ కమిషనర్ గారు కమిషనర్ ట్యాక్స్ వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల మనకి యొక్క జీఎస్టీ రూపంలో దాదాపు 8,000 కోర్స్ కూడా మనకి బెనిఫిట్ వస్తుంది పబ్లిక్కి. కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అంటే ట్యాక్సెస్ని తగ్గించేసి పబ్లిక్కి మనకి ఇంకా ఎక్కువగా వాళ్ళకి కొనేటటువంటి వీలుని కల్పించడం, అంటే వాళ్ళకి ఎక్కువగా కొనాలి ఉన్నా కూడా వస్తువుల రేట్లు ఎక్కువ ఉంటే కొన్ని కొనలేని పరిస్థితులు ఉంటాయి మనకి తెలిసిందే. కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్కువగా చేసేసి ట్యాక్స్ని చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది దాన్ని బెనిఫిట్ ఉపయోగించుకొని ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఇది అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్కి మన యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ ద్వారా తగ్గించారో, జీఎస్టీ ద్వారా తగ్గించారో ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన బెనిఫిట్ పొందుతూ మీరు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నెల్లూరు కోడుమూరు నియోజకవర్గం గూడూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమనలపై వ్యతిరేక వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. దేవుని పరకామణి డబ్బులు దొంగతనం మహాపాపం అంటూ పోస్టర్లలో ఆరోపణలు వెల్లువెత్తాయి. గజదొంగలుగా చిత్రీకరించిన వివాదాస్పద పోస్టర్లతో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తర్వాత ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నా. తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారు.
అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటే. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. దసరా ఏర్పాట్లు బాగున్నాయి. భక్తులకెటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. 07 బెంటవారం వికారాబాద్ జిల్లా బెంటారం మండల్ సుల్తాన్పూర్ వాగులో కొత్తపల్లికి గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి వాగులో గల్లంతో అయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకి తీశారు. పోస్టుమార్టం కోసం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిగుంది. గత 2 రోజులుగా వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా మన బంట్వారం మండలంలో నూరులాపూర్ వాగు పొంగి పొర్లుతుంది. అదేవిధంగా బంట్వారం మండలం ఉన్న నాగవరం వాగు ఒకటి, సుల్తాన్పూర్ వాగు ఒకటి పొంగి పొర్లుతుంది. సుల్తాన్పూర్లో ఒక వ్యక్తి గల్లంతైన సమాచారం మేరకు మేము అక్కడ భద్రతా చర్యలు చేపట్టినాము. ఇక ఉన్న 3 వాగులకు మేము భద్రతా చర్యలు చేపట్టి రాకపోకలు నిలిపివేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆ గల్లంతైన వ్యక్తి కోసం మన గజయితగాళ్ళను పెట్టి వెతికిస్తున్నాము. అదేదైనా తరపడిగా ఉంటే తమకు తెలియదు. ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొద్దిపాటి వర్షానికి రామాలయ పరిసర ప్రాంతాల చుట్టూ వరదనీరు చేరుకుని అన్నదాన సత్రం నీట మునగడం జరుగుతుంది. గత రాత్రి నుంచి భద్రాచలం పట్టణంలో భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం వరదనీరు కారణంగా రామాలయ పరిసర ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరుకున్నది. అయితే ఈ వరదనీరు బయటకు వెళ్లడానికి ఏర్పాటు చేసినప్పటికీ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా లేకపోవడంతో ఈ సంఘటన జరిగింది. ఈ వరదనీరు కారణంగా రామాలయం చుట్టూ వరదనీరు చేరుకుని భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అలానే అన్నదాన సత్రంలోకి మురుగునీరంతా చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. ప్రతిరోజు నిత్యాన్నదానం జరిగే ఈ ప్రాంతంలో వరదనీటితో ముంపు గురవడం వలన భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మాట్లాడుతుండగా మధ్యలో అనవసరంగా జోక్యం చేసుకుని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వెంటనే ఆయన బేషరతుగా ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పాలని పొన్నూరు చిరంజీవి యువతా అధ్యక్షులు నాగభూషణ్ డిమాండ్ చేశారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కామినేని శ్రీనివాసరావు గారు, గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ గారికి గత ప్రభుత్వంలో జరిగిన సన్నివేశాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చేష్టలు, అవికృత చేష్టల గురించి, అతను చేసిన అరాచకాల గురించి చెబుతూ సినీ పరిశ్రమ గురించి మాట్లాడటానికి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ జరిగిన సన్నివేశం అనే దాని గురించి వివరిస్తుండగా దానిలో చిరంజీవి గారిని కొంచెం గొప్పగా పొగుడుతూ ఉంటే అది నచ్చక చిరంజీవి గారికి ఎక్కడ ఈ పేరు వచ్చిద్దో, ఎక్కడ గొప్పగా చెప్తున్నాడు అని పేరు వచ్చిందని ఈ నందమూరి బాలకృష్ణ గారి మధ్యలో కల్పించుకొని అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అదేమంటే మెంటల్ సర్టిఫికేట్ ఒకటి చూపిస్తారు, ఈయనకి మెంటల్ ఉందని. మరి మెంటల్ ఉన్న అతనికి, మెంటల్ సర్టిఫికేట్ గా ఉన్న అతనికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు? అసలు అతను ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఫ్యాన్స్ ని ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, మెగా ఫ్యాన్స్ ని. దాని గురించి ఏదన్నా మనం అడిగితే అదేమంటే మెంటల్ సర్టిఫికేట్ అని చెప్తారు. అలాంటి మెగా ఫ్యామిలీ మీద ఎన్నోసార్లు బురద జల్లిన ఈ బాలకృష్ణ అయినా కూడా మెగా ఫ్యామిలీ ఆదుకుంటానే వస్తుంది. ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మెగా ఫ్యామిలీయే ఆ నందమూరి ఫ్యామిలీని ఆదుకుంటూ వచ్చింది. అలాంటిది మర్చిపోయి ఇతను అనుచిత వ్యాఖ్యలు చేసి చిరంజీవి గారికి డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మధ్యప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజేంద్ర శుక్లా గారు కుటుంబంతో కలిసి సెప్టెంబర్ 25, 26 జీవా క్యాంపస్కు వేంచారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలను తీసుకుని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించారు. ఈరోజు అక్కడ జరిగిన సుదర్శన నరసింహ హవన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుంభ ప్రోక్షణ, తీర్థగోష్ఠి, ప్రసాద ఘోష్ఠితో ముగించుకుని స్వామివారి మంగళాశాసనాలు తీసుకుని బయలుదేరడం జరిగినది. आज हैदराबाद में स्टैचू ऑफ इक्वालिटी को देखा। रामानुजाचार्य जी के योगदान का जितना बेहतर तरीके से यहाँ पर प्रेजेंटेशन पूजनीय स्वामी चिन्नजीयर स्वामी जी ने किया है वो अद्भुत है, अभूतपूर्व है और ये आने वाली पीढ़ी के लिए बड़ी सौगात है।
हम सब जानते हैं कि हमारा देश की सबसे बड़ी ताकत हमारी अध्यात्म है, हमारी धर्म है, हमारी संस्कृति है। यदि धर्म अध्यात्म मजबूत रहेगा तो देश की मजबूती हमेशा लंबे समय तक कायम रह सकती है। और इस दिशा में जो ये काम किया गया है हैदराबाद में पूजनीय चैनर्जी स्वामी जी के द्वारा, वो वंदनीय है। जितनी भी प्रशंसा की जाए कम है। जब यहाँ पर आते हैं तो एक अलग प्रकार की अनुभूति होती है। रामानुजाचार्य जी ने किस तरीके से धर्म, संप्रदाय, जाति, ऊंच नीच के भेद को समाप्त करके और समानता का सिद्धांत जो उन्होंने दिया है, हम सबके लिए प्रेरणा का स्रोत है। हम सबको प्रेरणा लेकर अपने जीवन में इसी प्रकार के आचरण को धारण करना चाहिए, जिससे कि हम देश को एकता के सूत्र में बांधकर विश्व गुरु के स्थापित कर आने वाली पीढ़ी के लिए बेहतर भविष्य दे सके। जय श्रीमन नारायण। ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ టీవీ 786.